కష్టాల్లో పుట్టి, కష్టాల్లో పెరిగి, ఆ పైన సుఖవంతమైన జీవితంకి వెళ్ళినటువంటి వాళ్ళకి కష్టాల గురించి బాధ లేదు, భయం లేదు. అలవాటు తెలుసు కాబట్టి. మారిన జీవనంలో కొంతవరకు ఇబ్బందులు వచ్చినా, అంటే ఈ సుఖం అలవాటు చేసుకున్నా, మళ్ళీ కష్టపడటానికి కొంత ఇబ్బందైనా తర్వాత సర్దుకోగలుగుతారు. కానీ కష్టమెరగని తరం. వాస్తవంగా చెప్పాలంటే గత 15, 20 ఏళ్లలో మేం కష్టపడ్డాం కాబట్టి మా బిడ్డలు కష్టపడకూడదంటూ కార్పొరేట్ విద్య, విదేశాలకు పోయేందుకు ప్రథమం నుంచి ఏర్పాట్లు చేసుకున్నట్టు మధ్యతరగతి ఎక్కువ. అవసరమైతే ఆస్తులే అమ్ముకున్నారా, లేకపోతే అప్పులే చేశారా పిల్లల కోసం భారీగా ఖర్చు పెట్టి వాళ్ళని విదేశాలకు పంపారు. అలాగే నానా తిప్పలు పడి చేశారు. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్లో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇదివరకటికి మళ్ళీ ఏది పడితే అది పని చేసుకుని బ్రతికే అవకాశం లేదు. అలాగే H1B వీసాలో సమస్యలు వచ్చినాయి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సమస్యలు సృష్టించే పని అమెరికా చేస్తుంది. బేసిక్గా ఇక్కడ ఉన్న ఫార్మా రంగం దగ్గర నుంచి, ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి ఇప్పుడు ఫర్నిచర్ మీదన, అట్లాగే గోల్డు, వజ్రాలు ఇట్లాంటి వాటి మీద, వీటన్నిటి మీదన పెట్టుకొచ్చారు. అనేక కంపెనీలు మూతపడుతున్నాయి. ఉద్యోగం అనేటటువంటిది ఇప్పటిదాకా కంఫర్ట్గా కుటుంబాన్ని పోషించుకోగలిగే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఏ ప్రాబ్లం లేదనుకునేటటువంటి మధ్యతరగతి యువత ప్లస్ పెద్దవాళ్ళు కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఒక్కసారిగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దీంట్లో ఈ అన్రెస్ట్ క్రియేట్ చేయాలన్నటువంటిదే విదేశీ శక్తుల యొక్క కుట్ర. ఇప్పుడు మోడీని గద్దె దించాలి, ఈ దేశాన్ని వాళ్ళ బానిసగా మార్చుకోవాలి. ఒకప్పుడు ఈ దేశంలో అమెరికా చెప్పినట్టు నడిచేవాళ్ళు, లేకపోతే రష్యా చెప్పినట్టు నడిచేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చెప్పినట్టు నడవకుండా మనం ఎలా కావాలో అలా బ్రతికేటటువంటి విధానం వచ్చింది. అందుకని ఇదివరకు 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నుంచి వాళ్ళ 50 లక్షల కోట్లకు వచ్చాం. ఆ రోజున ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఈడ్చిపెడితే అంతే 1 కోటి మంది కూడా లేనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీలు ఇవాళ 50 కోట్ల మంది దాకా ముందు రిటర్న్స్ వేస్తున్నటువంటి పరిస్థితి. 2.5 లక్షల పైన సంపాదన ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యుయేషన్ అంటే దేశంలో భారీ మార్పు జరిగింది. ఆర్థిక సంస్కరణల యొక్క ఫలితాలని నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏకంగా దేశం 4వ స్థానంలో ఉంది ప్రపంచంలో, ఇప్పుడు 3వ స్థానానికి వెళ్ళబోతుంది. దీన్ని నిలువరించేటటువంటి కుట్రలో భాగంగా మనల్ని ఇబ్బంది పెడతారు, ఇక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు. ఈ అన్రెస్ట్ ద్వారా ప్రభుత్వాన్ని కూల్చాలన్నటువంటి ఒత్తిడి తెస్తారు. తద్వారా మళ్ళీ పాత రోజుల్లోకి మళ్ళీ పపెట్ గవర్నమెంట్స్ లైక్ ముషారఫ్ గవర్నమెంట్ లాగా, లేదంటే ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ లాగా, లేదా బంగ్లాదేశ్లో ఉన్న గవర్నమెంట్ లాగా తమ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళలాగా పెట్టుకుని మనందరి జీవితాల్ని శాసించాలనుకుంటున్నారు. ప్రతి ఒక్క భారతీయుడు అప్రమత్తం అవ్వాల్సినటువంటి సందర్భం. ఈ సందర్భంలో, ఈ కష్టాల్లో మనం దేశాన్ని గట్టిగా తట్టుకుని నిలబడాలి. ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడాలి. ఇది మోడీ కోసం కాదు, దేశం కోసం, బీజేపీ కోసం కాదు, ఈ దేశం కోసం. ఖచ్చితంగా ఇవాళ కనుక మనం ఏమాత్రం ఆ కుట్రల యొక్క ట్రాప్లో పడ్డామా, తర్వాత మన జీవితాలు, మన భావితరాల జీవితాలు నాశనం అవుతాయి.